ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభువు మాట్లాడుతుండగా విందాము. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. చూడండి, 2 జలాలు ఉన్నాయి ఇక్కడ. దేవుడు ఆ విశాలము చేసి, విశాలం అంటే ఆకాశము, విశాలం క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరుపగా ఆ ప్రకారం ఆయను. విశాలం మధ్యలో చేశాడు అంటే 2 వాటర్స్ని, ఒక వాటర్ని 2 భాగాలుగా చేశాడు. తర్వాత ఆ పైన ఆకాశాన్ని, ఆ వాటర్ పైన వాటర్ కింద ఉన్న ప్లేస్, ఆ ఖాళీ స్థానాన్ని విశాలం అని అన్నాడు. దాన్ని మనం హెవెన్ అని అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆ ఖాళీ స్థలంలో ఉంటాయి. అంటే దేవుడు ఫ్లాట్ ఎర్త్ చేశాడు. తర్వాత అది ఇన్మూవబుల్, అది కదలదు. అది మనకి ఏదైతే గ్లోబ్ డిజైన్ చెప్తున్నారో బైబిల్ ప్రకారం అయితే తప్పు. అయితే దేవుడు ఆ భూమి కదలకుండా స్థిరపరచాడని బైబిల్ వాక్యంలో ఉన్నది. భూమికి పునాదులు వేశాడని. తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఆ ఫిర్మమెంట్ అని ఇంగ్లీష్లో ఉంది. ఫిర్మమెంట్ని ఒక డోమ్ లాగా కప్పాడు. దాన్ని ఫిష్ బౌల్ మోడల్ అని కూడా అంటారు. మీరు గూగుల్లో కొట్టి చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అయితే ఈ సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ కూడా డోమ్ కింద ఉంటాయి. సో ఆ డోమ్ పైన కూడా మళ్ళీ వాటర్ ఉంటాయండి. తర్వాత మనం పైన నక్షత్రాలను చూస్తే అవి ఇట్లా మినుకు మనడం ఏంటంటే ఆ వాటర్లో ఉంటాయి కాబట్టి మనకు అట్లా ట్వింకిల్ లాగా కనిపిస్తుంటుంది. దేవుడు ఆ విశాలంనకు, ఇది ఆదికాండము 1వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ఆ విశాలంనకు ఆకాశం అని పేరు పెట్టాను. చూడండి, మనం హెవెన్ అంటున్నాం కదా. ఈ హెవెన్లో ఏమేమి ఉంటాయి? మనకు క్లౌడ్స్ ఉంటాయి, సూర్య చంద్ర తారాలన్నీ కూడా ఉంటాయి. అస్తమయం ఉదయం కలగగా 2వ దినమాయను. 2వ దినంలో ఈ పని జరిగింది ప్రియులారా. అయితే ఇదే కాంటెక్స్ట్లో కీర్తనల గ్రంథము 148లో చూడండి, 4వ వచనం, పరమ ఆకాశములారా, ఆకాశము పైననున్న జలములారా. చూడండి, మనకి 7 ఆకాశాలు ఉన్నాయని చెప్తారు. దేవుడు 7వ ఆకాశంలో ఉంటాడు. అయితే పరమాకాశములారా అంటే హెవెన్స్, ఆకాశం పైన ఉన్న జలములారా. చూడండి, మన ఆకాశం పైన ఇంకా జలములు ఉన్నాయంట. వాటిని కూడా ఏమంటున్నాడు దేవుడు? ఆయనను స్తుతించుడి. జలములు కూడా ఏం చేయాలంట? ఆయనను స్తుతించుడి. కాబట్టి యెహోవా ఆజ్ఞ పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్యస్థాయులుగా స్థిరపరచున్నాడు. ఆయన వాటిని కట్టడ నియమించెను. చూడండి, కట్టడ నియమించాడు దేవుడు. ఇది వాక్యంలో ఉన్నది.